2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి వాళ్ళు మాత్రం ఎప్పటికైనా నేను చెప్పాను లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే 11th లార్డ్ ఎగ్జాల్టేషన్‌లో ఉన్నారు. అది అక్టోబర్ 31 వరకు, మార్చ్ నుంచి సెకండ్ హౌస్ నుంచి మన థర్డ్ హౌస్‌కి వెళ్తున్నారు. ఆయన రిట్రోగ్రేషన్ ఉన్నప్పటికీను చాలా బాగుంటుంది. ఏది పట్టుకున్నా వాళ్ళకి లాభమే ఉంటుంది. అంత ఈజీగా ఏంటంటే వాళ్ళ కెరియర్ పాత్లో కూడా ఎవరైనా వాళ్ళని తీసేద్దాం లేకపోతే కిందకి దించుదాం అనుకునే వాళ్ళందరికీ కూడాను ఏంటంటే వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయి. వీళ్ళు బాగానే ఉంటారు. కొంతవరకు ఏంటంటే సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. పెద్దల బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. తప్పక ఏంటంటే కుటుంబ పరంగా పైకొచ్చే ఛాన్సెస్, అంటే స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్ మీద కానీ లేకపోతే ఇంక్రిమెంట్ మీద కానీ జాబ్ చేంజ్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం చూసాము అంటే శని మనకి 11వ ఇంట్లో ఉన్నారు, 11వ లార్డేమో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి కెరియర్ పాత్ మాత్రం చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి, ఎందుకంటే బ్లెస్సింగ్ ఉంది. ఏదైనప్పటికీ కొంతవరకు పార్ట్నర్తో సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. అండ్ ఆల్సో ఎవరైనా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక మనకి మార్చ్ నుంచి అక్టోబర్ చాలా బ్రహ్మాండమైన మంత్స్. వాళ్ళకి లాభాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఎక్కువ లాభాలు వచ్చే, మన లాభం అంటే చిన్నది కాదు, పెద్ద లాభాలు వచ్చే ఛాన్సెస్ తప్పక కనిపిస్తున్నాయి అనమాట. హెల్త్ రీత్యా కూడా కొంతవరకు కొంత బాగుండకపోవచ్చు. అంటే నా చిన్న చిన్న నలతలు ఉన్నాయి కానీ పెద్ద నలతలు అంటూ ఏమీ కనిపించట్లేదు అనమాట. సో ఈ సంవత్సరం అంతా 2026 అంతా వృషభ రాశి వాళ్ళకి కొంతవరకు కాదు చాలా బాగుంటుంది, చాలా మట్టుకు బాగుంది అని చెప్పాలి. అండ్ ఆల్సో ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంది. సో వ్యక్తిగత జాతకం మనం చూసినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా తీసుకుంటాం, దాంట్లో పీరియడ్ తీసుకుంటాము. అంటే ఏంటి, ఇప్పుడు దశా విశేషాలు ఏం జరుగుతున్నాయి అవన్నీ తీసుకుని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనప్పటికీ వృషభ రాశి వాళ్ళకి సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైనా కావాలంటే వాళ్ళకి రావడం కానీ, స్టార్ట్ చేసి ముందుకెళ్ళడం కానీ మనకి కనిపిస్తోంది. సో మొత్తానికి వృషభ రాశి బాగానే ఉంది కాబట్టి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే బెటర్ అంటారు? వీళ్ళ పరిహారాలు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రైడే వాళ్ళు లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండాను ఒక నిండు ముత్తైదువుకి వాయనం ఇవ్వడం ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. వాయనం ఇవ్వండి, లేకపోతే ఒక చీర ఇవ్వండి, ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వండి, ఒక గాజులు ఇవ్వండి, పసుపు కుంకాలు ఇవ్వండి. ఏదైనా సరే మన తరగతికి తగ్గ ఇచ్చుకోవచ్చు ఎవరికైనాను.